అర్బన్ నియోజకవర్గానికి 49 సీఎంఆర్ఎఫ్ చెక్కులు, దాని విలువ 11,95,000 రూపాయలు 49 చెక్కుల పంపిణీ చేయడం జరిగింది. ఈ సీఎంఆర్ఎఫ్ చెక్కులు ముఖ్యంగా పేదలు వారి ఆరోగ్యం విషయంలో ప్రైవేట్ హాస్పిటళ్ళల్లో వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకొని సీఎంఆర్ఎఫ్ చెక్ గురించి అంటే సీఎం రిలీఫ్ ఫండ్ ఇది దానికి అప్లై చేసుకోవడం జరుగుతుంది. ప్రభుత్వానికి ఇది మంచి కార్యక్రమము, పేదలకు ఉపయోగపడే కార్యక్రమం ఇది. ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పుకుంటాను. కానీ ఏదైతే మీరు ఇచ్చే అమౌంట్ 20% దాటలేదు, 20% దాటలేదు. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత సంవత్సరానికి వచ్చే చెక్కులు అనేక సార్లు డిమాండ్ చేసిన తర్వాత ఈరోజు త్వరలోనే అంటే 3 నుంచి 6 నెలల లోపల చెక్కులు వస్తూ ఉన్నాయి. ఏదైతే రెండో డిమాండ్ నేను ప్రతిసారి కూడా ప్రభుత్వానికి చేస్తూ ఉన్నా, వీలైనంత కనీసం 50% బిల్లులు వాళ్ళు అప్లై చేసుకున్న దాంట్లో శాంక్షన్ చేయాలని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. ఎందుకంటే ఈ సీఎంఆర్ఎఫ్ చెక్కులకు అప్లై చేసుకున్న వాళ్ళు 95% కూడా పేదవాళ్ళే. వాళ్ళు ఆరోగ్య విషయంలో, వాళ్ళ ట్రీట్మెంట్ విషయంలో వాళ్ళ దగ్గర ఉన్న డబ్బుతో పాటు అనేక మంది ఏదైనా అమ్ముకోవడమో లేదా బయట నుంచి అప్పు తెచ్చుకోనో ట్రీట్మెంట్ చేసుకున్న ఈ బిల్లులు అప్లై చేసిండ్రు. కనుక తొందరగా చెక్కులు వచ్చే విధంగా కనీసం 50% వాళ్ళు అప్లై చేసుకున్న వాళ్ళు 50% శాంక్షన్ చేయాల్సిందిగా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా. అదేవిధంగా పేదలకు, మధ్యతరగతి వాళ్లకు మీకు ఏదైనా ట్రీట్మెంట్ అవసరం ఉంటే సివిల్ హాస్పిటల్లో నా దగ్గర ఇక్కడ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో ఇక్కడ కౌంటర్ ఉంది. మీకు ఏదైనా హెల్త్ ఇష్యూస్ వస్తే ఇక్కడికి వస్తే మన పర్సన్ మా ఇక్కడ ఈ క్యాంప్ ఆఫీస్ నుండి ఒక వ్యక్తి సివిల్ హాస్పిటల్కు కాంటాక్ట్ అయ్యి మంచి ట్రీట్మెంట్ ఇప్పించడానికి ప్రయత్నం చేస్తాడు. కనుక వీలైనంత మంది సివిల్ హాస్పిటల్ చేస్తున్న సేవల్ని వినియోగించుకోవాలి. అదేవిధంగా తప్పదు అని అనుకుంటేనే ప్రైవేట్ హాస్పిటల్కు పోండి, లేదంటే సివిల్ హాస్పిటల్లో మంచి ట్రీట్మెంట్ ఉంటుంది. అనేక సార్లు నేను విజిట్ చేసిన తర్వాత అక్కడ కూడా ఒక మంచి ట్రీట్మెంటు, స్టాఫ్ కూడా సివిల్ హాస్పిటల్లో మంచి స్టాఫ్ కూడా రావడం జరిగింది. కనుక సివిల్ హాస్పిటల్కు ప్రిఫర్ చేయండి. లేదా ప్రభుత్వానికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఎక్కువ మొత్తంలో తొందరగా వచ్చేటట్లు రావాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. భారత్ మాతాకి జై.